V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసితం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ. యుగ తులసి పార్టీ అభ్యర్థిగా సంబాన శ్రీనివాసరావు విజయనగరం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు. తన కొడుకుపై కుట్ర చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే షకీల్. ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ బాధ్యత వహించాలని వ్యాఖ్యలు. పులివెందులలో వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత డోర్ క్యాంపెయినింగ్. ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. ఖమ్మం నగరంలో శ్రీ సర్కిల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి క్యాంప్ కార్యాలయంలో తాండ్రా వినోద్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. తాండ్రా వినోద్ రావు మాట్లాడుతూ వ్యాపారం నుంచి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. గత 10 ఏళ్లలో మోడీ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. ఈసారి నరేంద్ర మోడీకి రామరాజ్యం కోసం ఓటు వేస్తామని అనుకుంటున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ వల్ల గత 10 ఏళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని విమర్శించారు. దేశం కోసం న్యాయం కోసం పోరాడుతున్నందుకు ప్రజలు మా వెంట వస్తున్నారని అన్నారు. మనం ఏది చేయాలో అది ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్తున్నప్పుడు మేము వారికి ఓటు ఎందుకు చేయాలి, మా వల్ల ఏమైతుంది, నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల్లో చేసిన పనులు కానీ, ఈ సంకల్ప పనుల ద్వారా నెక్స్ట్ 20 years చేసే పనులు కానీ వారు చెప్తున్నప్పుడు వారికి వచ్చే ఆనందం కానీ వారికి వచ్చే విజ్ఞానం కానీ చాలా బాగుంది. అదేవిధంగా దానికి 100 రెట్లు మీడియా ద్వారా ప్రజలకు వెళ్తుంది. దానికి మీకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని నేను ఇండివిజువల్ గా కలిసే ప్రయత్నం చేస్తున్నాను. కానీ సమయం వల్ల రెస్ట్రిక్షన్స్ వల్ల కొంత నాకు కలవకపోవచ్చు, మన్నించాలి. ప్రజలు ఇప్పుడు క్యాంపెయిన్ చాలా బాగా జరుగుతుంది చెప్తున్నారు. ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాం. రామరాజ్యం కోసం ఓటేస్తున్నాం. సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాం. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరకు వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాం. ఇన్ని గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము చేసిన పొరపాటు మాకు అర్థమవుతుంది. ఈసారి దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని వారికున్న దాంట్లో ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మా ఖమ్మంలో మాత్రం ఇది ఎక్కడ వేసిన దొంగలు అక్కడే ఉంది. కాబట్టి మా కోసం ఈసారి మా స్వార్థం కోసం, మా డెవలప్మెంట్ కోసం, మాకు జరిగిన అన్యాయానికి రెక్టిఫై చేసుకోవడానికి కోసం మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్ గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్లి వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇది ఇప్పించి మీరు తీసుకురావాలి. మిమ్మల్ని జీవిస్తున్నారు. ఇవాళ మైనారిటీస్ కానివ్వండి, పార్టీలకు అతీతంగా, మతానికి అతీతంగా భారతీయులందరూ, ఖమ్మం ప్రజలందరూ నిశ్చయించుకుందని నరేంద్ర మోడీ గారికి ఓటేయాలని. తన కొడుకు రాహిల్ కేసులపై బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ స్పందించారు. నా కుమారుడు రాహిల్ ను కేసుల్లో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడు ప్రమేయం లేదని, దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నానని చెప్పారు. నా కొడుకును ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని, ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ, ఇతర పోలీసు అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఐఎమ్ బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ ఆమీర్ ఫ్రమ్ తెలంగాణ. మీ అందరికీ ఒకరోజు అంటే ఈరోజు నా కొడుకు గురించి వస్తున్న పేపర్లో వస్తున్న వార్తలు, ఆ యాక్సిడెంట్ గురించి కొన్ని డీటెయిల్స్ మీ ముందు
అందరి ముందు పెట్టాలా అనే ఆలోచనతోని ఈ వీడియో చేస్తూ ఉన్నా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నా కొడుకుకి కావాలని కేసెస్లో ఇరికియాలా అని ఒక టార్గెట్ చేస్తూ ఈరోజు వెస్ట్ జోన్కి చెందిన డీసీపీ విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా అది ఒక పొలిటికల్ ఎనిమిటీయో ఆయన పర్సనల్ ఎనిమిటీయో హీ షుడ్ నో వెల్ అబౌట్ ఇట్. ఏదైతే నా కొడుకు మీద ఆరోపణలు జూబ్లీ హిల్స్ కేసులో తను డ్రైవింగ్ చేశాడని, మళ్ళీ ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు డ్రైవింగ్ చేయలే ఈయన చేశాడని ఒప్పుకున్నారని ఏదో ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మై సన్ ఈజ్ జస్ట్ 21 years old. అయినా ఏమైనా తప్పు చేసి క్రైమ్ చేస్తే లా ఉంది, జ్యుడిషియల్ పరంగా ఆయనని హ్యాంగ్ చేస్తే కూడా నాకు ఇబ్బంది లేదు. కానీ ఆయన చెయ్యని తప్పుకి మీరు ఏదైతే ఆయనకు ఫాల్స్ఫుల్లీ ఇంప్లికేట్ చేస్తున్నారో అది నా మీద దుష్మనితోని కానీ, నా పొలిటికల్ ఎనిమిటీ కానీ, ఆ విజయ్ కుమార్ గారికి పర్సనల్ ఎనిమిటీ నా మీద ఏమున్నదో ఆయన స్పష్టంగా ఈరోజు చెప్పాలా. నా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ మినిస్టర్ గారితో నా ఒక విజ్ఞప్తి, దీంట్లో ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ మీరు జరగాల. ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారంటే మీరు ఇమీడియట్గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి, లేకపోతే ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ హైకోర్టుతోని మాకు టోటల్ ఫేత్ ఉంది జ్యుడిషియరీలో. ఆనరబుల్ సిట్టింగ్ జడ్జ్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు ఎవరినైనా మీరు సిట్టింగ్ జడ్జ్తోని ఎంక్వైరీ చేపియండి. దీంట్లో ఫ్యాక్ట్స్ ఏమున్నాయంటే, మై సన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ డ్రైవింగ్ ద కార్, ఇట్ ఈస్ టోటల్లీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రచార వాహనానికి దారి విషయంలో గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కు గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి అంబిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతకు చెందిన ప్రచార రథం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వార్డులోకి రావడంతో గొడవ మొదలైంది. ప్రచారంలో ఇరువురు నేతలు ఒకరికొకరు ఎదురు కావడంతో మాట యుద్ధం నెలకొంది. మాట పెరగడంతో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ దాడిలో మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ స్పృహ తప్పి పడిపోయారు. దీంతో హుటాహుటిన ఆయన్ను చికిత్స నిమిత్తం అనంతపురంకు తరలించారు. ఇరు వర్గాల గొడవ తారస్థాయికి చేరడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. Bakra.
పామరు మండలం యాలకూర గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. తొలుత సాయిబాబా గుడిలో పూజలు చేశారు. అనంతరం ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించి ఎక్కడా వివక్ష లేకుండా అందరికీ అందించారని ఓటర్లకు గుర్తు చేశారు. విద్యా వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారని 30 ఏళ్ల తర్వాత అన్ని గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారని అన్నారు. అభివృద్ధి చేస్తేనే ఓటు వేయండి అని అడిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈసారి అత్యధిక ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అవకాశం ఇవ్వండి తల్లి, మరొక అవకాశం ఇవ్వక, మరొక అవకాశం ఇవ్వండి తమ్ముడు, మరొక తమ్ముడు వర్షపడదు తమ్ముడు, మన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ తమ్ముడు, సీలింగ్ ఫ్యాన్. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచి ఆశీర్వదించి పంపించినటువంటి కైలే అనిల్ కుమార్ గారు మీ కడప ముందుకు, మీ ఇంటి ముందుకు, మీ రోడ్లో మీ ముందుకు వస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు ఎలకూరు గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలకు మంచి పరిపాలన జరిగిందో, అదేవిధంగా పరిపాలన అందించడమే కాదు పరిపాలన విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అందించడం ద్వారా కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో కూడా ఎక్కడ కూడా వివక్ష లేకుండా ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలించారు. అదేవిధంగా విద్య వైద్య వ్యవస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి సంక్షేమం ఒకవైపు అభివృద్ధి ఒకవైపు అనే ఒక నినాదంతో ముందుకెళ్ళి, అదేవిధంగా ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు 30 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటాం, ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ పూర్తిగా 99% వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళడం జరిగింది. స్వతంత్ర భారతదేశంలో ఎవరు కూడా ఎప్పుడు లేని విధంగా మీకు మేలు జరుగుంటే నాకు ఓటేయమని చెప్పి అడిగే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం కూడా నాకు కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ పామరు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ గ్రామాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ ఎక్కడో కూడా వివక్ష లేకుండా ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు పరిపాలనలో ప్రజల దగ్గరికి వెళ్ళి జరిగిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అడగడం జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా పామరు నియోజకవర్గంలో గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే మా పామరు నియోజకవర్గ ప్రజలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ నుంచి ప్రచారం ప్రారంభించి ఒక ఓటు అసెంబ్లీకి కైలే అనిల్ కుమార్ అనే చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంటిలో తెలుగుదేశం పార్టీ నాయకులను కిడ్నాప్ చేసి నిర్బంధించారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. వైసీపీ నాయకులు రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ ఇంటి ముందు తెలుగుదేశం శ్రేణులు భారీగా చేరుకోవడంతో కిడ్నాప్ చేసిన హిమాద్రిని ఇంటి వెనుక వైపు నుండి వదిలేశారు. తనపై దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని హేమాద్రి తెలిపారు. తన చేతిలో మాదక ద్రవ్యాలను పెట్టి వీడియోలను తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డారని, తెలుగుదేశం పార్టీ ప్రచారాల్లో పాల్గొంటే తనపై మాదక ద్రవ్యాల కేసు పెట్టి జైలుకు పంపుతామని వైసీపీ శ్రేణులు బెదిరించారని హేమాద్రి తెలిపారు. ఎన్నికల నియమాలు అమలులో ఉన్నప్పటికీ వైసీపీ శ్రేణులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుండటంతో ఎన్నికల కమిషన్ వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు.
ఈరోజు పుంగనూరు పట్టణంలో మా కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త హేమాద్రి పుంగనూరు పట్టణం ఉబెదొల కాంపౌండ్ లో సంత గేటుకు వెళ్ళడం జరిగింది. ఏదో రోజువారీ ప్రక్రియలో భాగంగా కూరగాయలు కొనడానికి సంత గేటుకు వెళ్తే సంత గేట్లో రాష్ట్ర కళా మరియు సృజనాత్మక చైర్మన్ కొండవీటి నాగభూషణం గారి ఇంటిలో మా కార్యకర్తని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు లాక్కొని పోయి కొట్టి బట్టలు చింపి గాయాలయ్యే విధంగా కొట్టి ఆయన ఫోన్ లాక్కొని ఆయన చేతిలో ఏదో మాదక ద్రవ్యాలు పెట్టి ఫోటోలు తీసుకొని మా నాయకుల పేర్లు ఆయన నోట్తో బలవంతంగా చెప్పించి రికార్డ్ చేపించుకొని మా నాయకులు కార్యకర్తలు ఆడ చేరిన తర్వాత వాగ్వాదం జరిగిన తర్వాత ఇతన్ని విడిచిపెట్టి ఈరోజు పుంగనూరు పట్టణంలో ప్రజాస్వామ్యం బ్రతుకుందా అని ఈరోజు క్వశ్చన్ చేస్తా ఉన్నా. హైదరాబాద్ ఐఎస్ సదర్న్ డివిజన్ బాలాజీ నగర్ లోని నూతన రోడ్డు నిర్మాణ పనుల అస్తవ్యస్తంపై కాలనీవాసులు ఆందోళన దిగారు. బాలాజీ కాలనీలో రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తమ ఇంటి ముందు ర్యాంపులను ఏకపక్షంగా రోడ్డు కాంట్రాక్టర్ కూల్చివేశారని వారు వాపోయారు. కాంట్రాక్టర్ రోడ్డుకు ఇరువైపులా సమానంగా కూల్చివేయకుండా కక్షపూరితంగా ఒకవైపే మెట్లని ర్యాంపులను కూల్చివేశారని బాలాజీ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ కొంతమంది కాలనీవాసులతో కుమ్మక్కై ఇష్టరాజ్యంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. ఈ సమస్యపై కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 2 రోజులలో జీహెచ్ఎంసీ కమిషనర్, విజిలెన్స్ అధికారులకు కాంట్రాక్టర్ పై ఫిర్యాదు చేస్తామని కాలనీవాసి నరేందర్ యాదవ్ తెలియజేశారు. అయితే స్థానిక బీజేపీ కార్పొరేటర్ కలుగు చేసుకుని మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. లేకపోతే ఆయన లాయర్ అని చెప్పేసి ఆయన పవర్ నడుస్తుంది అక్కడ భయపడించుకుని ఆయన నడుస్తారు. కాంట్రాక్టర్ ఆయన దోస్త్ అన్నందుకు పని అయిపోయాడు. దోస్త్ అయితే ఉంటే దావా చేసుకోరు, ఇద్దరు కలిసి దావా చేసుకోరు. ఇప్పుడు ఇంకో మాట ఏమంటాడు, ఏమన్నా పుట్టుకునే మాట నా ముంగట వచ్చిండు చూపించిన తర్వాత ఆయన వచ్చి చూపించిపోయి కొట్టిండని క్లియర్గా చెప్పిండు. ఎవరు చెప్పారు? సాగర్ అన్న కొడుకు చెప్పిండు. నాతో మాట్లాడిన తర్వాత అన్న లేదన్నా ఎంతైతే రోడ్డు ఉంటే అంతే చేస్తామని చెప్పి, కానీ ఏం చేసాడు, ఒక మాట విని ఇటు సైడ్ వన్ సైడే మొత్తం కొట్టేసి వన్ సైడే తీసేసి టోటల్. ఇది ప్రాబ్లం. నేను అందుకని రేపు ఒకవేళ కార్పొరేటర్ గారు న్యాయం చేయకుంటే రేపు జిహెచ్ఎంసీకి, విజిలెన్స్కి, హనుమాన్ సాగర్ పేరు కాంట్రాక్టర్, మెయిన్ కాంట్రాక్టరే. నిన్న ఇట్లా మాట్లాడండి, లేబర్ లంచ్ కూడా ఆపినాడు లంచోడు కానీ మాట్లాడు. ఇప్పుడేమో అన్న తప్పు అయిపోయినాడు, అందరి ముంగట వచ్చేవారికి ఇప్పుడు తప్పు అయినాడు. రేపు పొద్దున బాలాజీ నగర్ ఇది రోడ్డు కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారంటే హనుమాన్ సాగర్ తీసుకున్నాడు. హనుమాన్ సాగర్ గారు ఏం చేశారంటే రోడ్ కాంట్రాక్ట్ అన్న నేను ఒకరోజు ముందు వచ్చేసి ఏం చెప్పారంటే 30 ఫీట్ల రోడ్ అంటే నో ప్రాబ్లం సార్, సెంటర్లోకి అని 15 అటు సైడు 15 ఇటు సైడు తీసుకోండి అంటే ఒకరోజు ముందు చెప్పిపోయినా.
సరే అన్నాడు. తర్వాత నెక్స్ట్ డే ఎవరో కాలనీ పెద్ద మనిషి చెప్పిండని చెప్పేసి ఆయన ఇల్లు పోదంట, కానీ వేరే వాళ్ళ ఇల్లు పోవాలంట. ఇది ఆల్రెడీ నేను 3 రోజుల సంది నేను మధుకర్ కార్పొరేటర్ సార్కి నేను ఆల్రెడీ ముర పెట్టుకుంటున్నా. సరే అన్నకు కొద్దిగా ఎలక్షన్ కోడ్ ఉంది, అక్కడిక్కడ బిజీ ఉందని చెప్పిండు. కానీ ఇక నాతో అయితే లేదు కనుక, ఎందుకంటే ఇప్పుడు ఆడ రానుబోని పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది, నా ఒక్కని ఇంటికి ఇబ్బంది అయితే లేదు. ఇంటికి ఏం జరిగింది? ఇంటికి ఇప్పుడు ఏమైపోయిందంటే నా దగ్గరికి 15 ఫీట్లు తీయమంటే నా సైడే 50 ఫీట్లు తీసిరు, అటు సైడ్ తీయలేదు, ఒక సైడ్ తీయలేదు, ఓన్లీ 1 సైడే తీసిరు. నాకు దిలీప్ షాప్ ఆయనకు ఇబ్బంది ఉన్నది, కానీ రెడ్డి షాప్ బాలాపూర్ అయిన రెడ్డి షాప్కు ఇబ్బంది ఉన్నది. ఎక్కువ ఇటు సైడే కొట్టారు, అటు సైడ్ అసలు ఏమాత్రం తీయలేదు. సెంటర్లోకి ఏం తీయమంటే తీయలేదు, అటు సైడ్ తీయలేదు. తర్వాత ఇది ముర నేను సాగర్ మన కాంట్రాక్టర్ పెట్టుకుంటే నేను ఎవరు మన జేసీ పైన వచ్చినప్పుడు జేసీ పైనకి అయ్యా ఏమైంది ఇట్లా చేసిన కొట్టేసినామంటే ఆయన ఏం చేసిండో ఫోన్ తెలియదు. వస్తూ సాగర్ అని ఏమంటాడు, ఏ లేబర్ లంచోడు కాపిండి అన్నాడు. సార్ నేను లేబర్ పని చేసుకుంటాం కానీ లంచగోడికి అంటే జర మంచిగా ఉండదు సార్ అని చెప్తే, లేదయా ఏం చేస్తావు చేసుకోపో అన్నాడు. ఇప్పుడు వచ్చేయమంటుండు, నేను మీకు కూలగొట్టింది తప్పు అయిపోయింది నేను కట్టిస్తా అంటుండు. అది ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు సరే ఇప్పుడు కార్పొరేటర్ గారు చెప్పారు కనుక నేను ఈరోజు కాంప్లైంట్ ఇస్తలేను, లేదా రేపు హనుమాన్ సాగర్ పైన ఖచ్చితంగా నేను విజిలెన్స్కి కాంప్లైంట్ ఇస్తాను. నేను కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత డోర్ క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ వివేకానంద రెడ్డికి అన్యాయం జరిగిందని, అతి దారుణంగా వివేకానంద రెడ్డిని గొడ్డలితో కొట్టి నరికి చంపారని, 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా న్యాయం జరగలేదని, వైఎస్ వివేకకు న్యాయం చేయాలంటే మే 13వ తారీఖున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి షర్మిలను గెలిపించాలని కోరారు. న్యాయం ప్రజలందరికీ తెలుసని, షర్మిలకు ఖచ్చితంగా ఓటు వేస్తారని నమ్మకం ఉందని అన్నారు. పులివెందుల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలు పెట్టాము. ఈరోజు నేను అడిగేది ఒకటే, పులివెందుల ప్రజలకు అందరికీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కొత్త కాదు. మన వివేకం సార్కు అన్యాయం జరిగింది. అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డారు. గొడ్డలితో కొట్టి నరికి చంపారు. 5 సంవత్సరాలు అయింది, ఇంకా న్యాయం జరగలేదు. మనము వివేకం సార్కు న్యాయం జరిపించాలి. మనము వివేకం సార్కు న్యాయం చేయాలి అంటే వచ్చే మే 13వ తారీఖున ఎలక్షన్లలో మన షర్మిలమ్మను గెలిపించుకోవాలి. నేను ప్రజలందరినీ కోరేది అదే. మనకిది న్యాయ పోరాటం. న్యాయం ఏది అని తెలుసు. షర్మిలమ్మ ఖచ్చితంగా ఓటేస్తారన్న నమ్మకం ఉంది. షర్మిలమ్మకు కాంగ్రెస్ గుర్తుకు ఓటేస్తారన్న దృఢ నమ్మకంతో ముందుకెళ్తున్నాము. థ్యాంక్ యూ. నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, కానీ అది చెప్పుకుండే ధైర్యం లేదు. 40 సంవత్సరాలు పులివెందుల్లో ప్రజలకు సేవ చేసిన అతనికి అన్యాయం జరిగితే అది బయటికి చెప్పుకోలేని బాధ బయట కనిపిస్తుంది. ఆ బాధ రేపు ఓటు రూపంలో బయటపడుతుంది. ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే నాకు చాలా ధైర్యం వస్తుంది. ప్రజలకు న్యాయం వైపు ఉన్నారు అన్న నమ్మకం నాకు కలుగుతుంది. రోజుకి ఇంకా ఆ ప్రేమ ఆప్యాయత ఇంకా బయట ఎక్కువ కనిపిస్తుంది అన్న నమ్మకం ఉంది. అది ఎవరు బయట పెట్టారు, ఎందుకు బయట పెట్టారు? నేను పోరాడేది న్యాయ పోరాటం. వివేకానంద రెడ్డి గారిని ఎందుకు చంపారు, ఎవరు చంపారు అని చూస్తున్నాను. అది బయట పెట్టిన వాళ్ళు ఆయనను అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. చనిపోయిన అతను దానికి సంజాయిషి చెప్పుకోలేని పరిస్థితుల్లో అతన్ని అవమానించే పరిస్థితికి తెస్తున్న వాళ్ళకి ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు. విజయనగరం జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమయ్యాయి. విజయనగరం పార్లమెంట్ స్థానానికి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా శంబాన శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. జిల్లా ఎన్నికల అధికారి, విజయనగరం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆయన అందజేశారు. హెల్ప్ డెస్క్ లో ముందుగా నామినేషన్ పత్రాలను ఏఆర్ఓ సుమబాల పరిశీలించారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయనగరం జిల్లాలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ. యుగ తులసి పార్టీ అభ్యర్థిగా శంబాన శ్రీనివాసరావు విజయనగరం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు. తన కొడుకుపై కుట్ర చేస్తున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే షకీల్. ఏమైనా హాని జరిగితే వెస్ట్ జోన్ డీసీపీ బాధ్యత వహించాలని వ్యాఖ్యలు. పులివెందులలో వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత డోర్ క్యాంపెయినింగ్. ప్రతి ఇల్లు తిరుగుతూ షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.